కూటమి మంత్రుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ జనసేన మంత్రుల మధ్య సఖ్యత కొరవడింది. నెల్లూరు నేతలతో టెలికాన్ఫరెన్స్ సమావేశంలో మంత్రి నారాయణ ఈ విషయాన్ని బయటపెట్టారు. రేషన్ మాఫియా వ్యవహారంపై నారాయణ స్పందించారు. అయితే తన శాఖను టీడీపీ నేతలు తప్పుబడుతున్నారని నాదెండ్ల మనోహర్ అసంతృప్తి వ్యక్తం చేశారని నారాయణ అన్నారు. నాదెండ్ల మనోహర్ అసంతృప్తిని టీడీపీ నేతలకు మంత్రి నారాయణ తెలిపారు. తాము అసలు ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఉన్నామా అని నాదెండ్ల అడిగారని అన్నారు. మీ మున్సిపల్ శాఖ వ్యవహారాలను నన్ను మాట్లాడమంటారా అని తనను ప్రశ్నించారని నారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. నేతలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారని రాష్ట్ర అధ్యక్షులు కూడా తనను అడిగారని టీడీపీ నేతలతో మంత్రి నారాయణ చెప్పారు. అనుమతి లేకుండా ఎవ్వరూ మీడియాతో మాట్లాడవద్దని నెల్లూరు టీడీపీ నేతలతో మంత్రి నారాయణ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. నేను వారానికి ఒకరోజు మనోహర్ గారు తిరిగిపోతున్నా పంచాయతీకి. 15 రోజులకు ఒక రోజు, 20 రోజులకు ఒక రోజు పవన్ కళ్యాణ్ మనోహర్ గారు మేము కూర్చుంటున్నాం డిస్కషన్స్కి. పంచాయతీలకి చిన్న చిన్న ఇష్యూలు వస్తూ ఉంటాయి. కాకినాడ కావచ్చు, పిఠాపురం కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు, ఇంకొన్ని లీగలు ఉంటాయి. అలా కూర్చొని మాట్లాడుతూ సర్దుకోబోతుంటారు. ఈరోజు పార్టీ ప్రెసిడెంట్లు వాళ్ళ యొక్క మెయిన్ మనోహర్ ఈజ్ ఆల్మోస్ట్ నెంబర్ 2 ఇన్ జనసేన. ఆయన నాకు ఫోన్ చేశాడు, ఇదేంటండి అసలు ఎన్డీఏలో ఉన్నామా మేము లేమా, ఏంది అసలు మీ ఉద్దేశం ఏందని అడిగాడు.